ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతకైనా ఉపయోగపడే మన ఇంట్లో కిచెన్లో చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. జనరల్గా మనకి ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఈ ఆషాఢంలో మనకి ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ఇంట్లోన ఈగలు అనేవి ఎక్కువ వాలుతూ ఉంటాయి కదండి. సో ఇది చాలా మందికి ఎక్కువ హింసించేస్తూ ఉంటాయి ఈగలు అనేవి. అసలు ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు, చీమలు లాంటివి రాకుండా ఉండాలంటే ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు జస్ట్ మనం వాటర్ తీసుకుంటాం కదా బకెట్లో, అందులో 1-2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని తర్వాత మీరు డెటాల్ అయితే డెటాలు, లైజాలు, షాంపులు, సరపులు ఏ వేసుకుంటారో లేదంటే స్కిప్ చేసేసినా మంచిదేనండి. జస్ట్ ఈ విధంగా మనము ప్రతిరోజు కాకపోయినా కూడా వారానికి 2 సార్లు కనుక మన గచ్చుల పైన ఇలా తడిగుడ్డ పెట్టడం వల్ల సాల్ట్ వాటర్కి అండ్ అలాగే మనకి ఏంటంటే పసుపు వాటర్కి ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు అనేవి రాకుండా అలాగే బ్యాక్టీరియా కూడా ఏమీ ఉండదండి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట. సో ఇది చాలా పాత రెమెడీ, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈగలు రాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. ఇటువంటి స్టీల్ ట్యాప్స్ ఉంటే ఇంట్లోన వాటర్ మార్కలు అనేవి పట్టేసి అలాగే వాటర్లో మట్టి అనేది వస్తుంది కదా, దానివల్ల ఇంకా అసహ్యంగా అయిపోతూ ఉంటాయి. ఇవే కాదండి, సో మనకి ప్లాస్టిక్ ట్యాప్స్ అయినా కూడాను జంగులో పెట్టేస్తూ ఉంటాయి. వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. సో దీనికోసం మనం ఎప్పుడైనా ట్యాప్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొత్త వాటిలో ఉంటాయి ఎప్పుడు కూడాను. ఒక బౌల్ తీసుకుని ఇలా వారానికి ఒక్కసారి కొంచెం మనం పళ్ళ తోముకుని కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోండి. వంట సోడా అంటాం కదా, అదన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఏదైనా ఒక పాత టూత్ బ్రష్ ఉంటే దాంతో మిక్స్ చేసేసుకొని చక్కగా మనం ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని వారానికి ఒక్కసారి మన ఇంట్లో ఉండే వాటన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నామంటే చాలా కొత్త వాటిలాగా ఉంటాయి. సాల్ట్ వల్ల మనకి మరకలు అనేవి ఉంటాయి కదండి, తుప్పు మరకలు, ఇవన్నీ కూడా చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. అలాగే మనకి బ్యాక్టీరియా లాంటిది గట్టను, జంగ్ లాంటిది ఏది ఉన్నా కూడాను. సో దీనికి మనకి బేకింగ్ సోడా వల్ల ఇటువంటి స్టీల్ ట్యాప్స్ కానీ లేదంటే మీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్ సవర్స్ కానీ లేదనుకున్నట్లయితే ఏ ట్యాప్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ మార్కులు, సోప్ మార్కులు, సబ్బు మార్కులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఖచ్చితంగా ఇవన్నీ కూడా పోతాయండి. ట్యాప్స్ కూడా చాలా కొత్త వాటిలో ఉంటాయి. జస్ట్ నేను ఇలా వారానికి ఒకసారి ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి, అందుకే కొత్త వాటిలాగే ఉంటాయి అనమాట. ఒక్కసారి వీడియోలో అయితే చూడండి. ఇంతకుముందు వాటర్ మార్కులు, సోప్ మార్కులతో ఎంత అసహ్యంగా ఉండేవో, సో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం కొత్త వాటిలో ఉన్నాయి. ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్స్ ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా క్లీన్ చేసుకున్నట్లయితే అసలు మనకి అవి స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉండదు, వాటర్ మార్కులు, సోప్ మార్కులు కూడా ఉండవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి జర్నీ చేస్తే వామిటింగ్స్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి అలాగే చాలా సిక్ అయిపోతూ కూడా ఉంటాం కదండి జర్నీ చేసేటప్పుడు. ఇలా జర్నీ చేసేటప్పుడు అసలు మనకి వామిటింగ్స్ అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ మన కండబేరు అనేది ఉంటుంది కదండి చేతి దగ్గర, సో దాని మీద ఇలా నరం దగ్గర ₹1 కాయిన్ కానీ లేదంటే 10 రూపీస్ కాయిన్ ఏది మీ దగ్గర ఉంటే దాన్ని తీసేసుకొని ఈ విధంగా ఒక చిన్న టేప్తో కానీ లేదంటే మీరు చేతితో రుద్దుదాం అనుకున్నట్లయితే చేతితో కానీ రుద్దుకొని ఇలా జస్ట్ ఒక బొట్ల వేణితోటి మనం ప్రయాణం చేస్తున్నంతసేపు ఇలా మనం అక్కడ కొంచెం ఇలా బ్రష్ చేసామంటే వామిటింగ్ సెన్స్ అనేవి ఇటువంటి ట్యాబ్లెట్స్ అనేవి వాడుకుంటూ చక్కగా తగ్గిపోతాయి వామిటింగ్స్ అనేవి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది టమాటా అనేది ఇంట్లోనే రసం చేసేటప్పుడు కానీ లేదనుకున్నట్లయితే పచ్చడి చేసేటప్పుడు గట్టను వాటి మీద తొక్క అనేది తీస్తూ ఉంటారు కదండి. జనరల్గా మనం తినేటప్పుడు టమాటా తొక్క అనేది తినేస్తూ ఉంటాం కానీ అది అస్సలు ట్రై చేసిన అవ్వదండి. కావాలంటే మీరు ఎవరినైనా అడగొచ్చు, ఇది దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. సో ఇలాంటి తొక్కను మనం తీసేయడం వల్ల మనం చేసుకునే పచ్చడి కానీ లేదంటే ఇంకా అలాగే రసం పెట్టేటప్పుడు కూడా మంచి రుచి అనేది వస్తుంది, తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా టమాటా మీద తొక్క అనేది తీయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా టమాటా అనేది ఒక ఫోర్క్కి ఇలా గుచ్చేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని జస్ట్ ఇలా 1 నిమిషం పాటు వదిలేసామంటే అటు ఇటు తిప్పుకుంటూ సో మనకి పట్పట్లాడుతూ పేలిపోతూ తొక్క అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇలా కాల్చడం వల్ల మనకి టమాటా కూడా వండేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. దీంతో మనం పచ్చడి కానీ రసం కానీ చేసామంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. తొక్క ఎప్పుడైనా టమాటా మీద తీయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా మనం తీసేయచ్చండి. ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొంతమంది ఉడకబెడుతూ ఉంటారు, దీనివల్ల మన టైం వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఉడకబెట్టే పనే లేకుండా జస్ట్ మనం ఇలా కాల్చేసామంటే టమాటా చాలా చక్కగా ఉడికిపోతుంది. ఎలా కావాలంటే మనం మన కూరలోకి కానీ రసంలోకి కానీ వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి.
అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మందికి బాడీతో పోల్చుకుంటే మన కాళ్ళు చేతులు అనేవి, అలాగే చేతుల దగ్గర కూడా కాళ్ళ దగ్గర ఇలాంటి పార్ట్స్లో కనుక మనకు చాలా నల్లగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండి. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాల క్రీమ్స్ లాంటివి గట్రా వాడుతుంటారు. ఇవేవి వాడే పనే లేకుండా ఈజీగా మన బాడీతో పాటు మన చేతులు మోకాళ్ళు కూడా సేమ్ కలర్లో ఉండాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్ వరకు కూడా షుగరు, అలాగే కొంచెం కాఫీ పౌడరు, కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మేగడను కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకుని ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని వారానికి ఒక్కసారి మన కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే కొంతమందికి హండ్రమ్స్లో కూడా బ్లాక్గా ఉంటాయి కదా, హండ్రమ్స్ కూడా మనం ఈ విధంగా మనం స్క్రబ్ చేసినట్లయితే షుగర్ అనేది న్యాచురల్ మనకి స్క్రబ్బింగ్లా పనిచేస్తుందండి. అలాగే మనకి బ్లాక్గా ఉండే ఏరియాస్ని నీట్గా చేయడంలో కాఫీ చాలా బాగా ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట ఆ ప్లేస్లో. అలాగే మనకు మాయిశ్చరైజేషన్గా ఏంటంటే మన ఆయిల్ కానీ మీగడ వేస్తే మీగడ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఈసారి ఖచ్చితంగా వారానికి ఒక్కసారికి మీకు ఎక్కడైతే చేతులు కానీ మోకాలు కానీ చేతులు కానీ హ్యాండ్రమ్స్ భాగంలో బ్లాక్గా ఉన్నాయి అనుకున్నట్లయితే సింపుల్గా మీరు ఇలా స్క్రబ్బింగ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే చేతుల కాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. ఈవెన్ చాలామందికి ఫేస్ మీద కూడా ట్యాన్ అనేది ఉంటుంది కదండి, అలాగే ఫేస్ మీద చిన్న చిన్న రంధ్రాల్లో ఉంటాయి, అవి కూడా మనకు కవర్ అవుతాయండి. ఫేస్కి కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా చిన్న రెమెడీని ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వాడడం వల్ల. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుని జనరల్గా ఇంట్లో అందరమే ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. ఏమీ లేదు, మనం బియ్యం అనేది తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు కానీ ఒక 10-15 రోజులు గడిచేసరికి సుంకు పురుగు చీమలు అనేవి వచ్చేసి బియ్యం కూడా ముక్కు స్మెల్ అనేవి వచ్చేసి బియ్యం పాడైపోతుంటాయి కదా. కొంతమంది అయితే 25 కేజీలు వాడుతూ ఉంటారు, ప్రాబ్లం ఉండదు కానీ నెల 2 నెలలకు అయిపోతాయి. ఇంకొంతమంది 50 కేజీలు 100 కేజీలు ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు బియ్యంకి పడితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా బియ్యానికి పురుగు పట్టుకొని ఉండాలంటే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ని కానీ టిష్యూ పేపర్ని కానీ తీసేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం పసుపుని అలాగే ఒక 4-5 లవంగాలు వేసుకోండి. మీ దగ్గర ఉంటే మిరియాలను కూడా వేసుకోండి. నా దగ్గర మిరియాలు లేవు, అందుకే నేను లవంగాలను యాడ్ చేసుకున్నాను. ఇలా మీ బియ్యాన్ని క్వాంటిటీని బట్టి ఎన్ని పాకెట్స్లా తయారు చేసుకోగలుగుతారు మీరు ప్యాకెట్స్లా తయారు చేసేసుకొని చక్కగా వీటిని తీసుకుని వెళ్ళి మీ బియ్యం అనేవి మీరు స్టార్టింగ్లోనే వాడుతారు కదండి, అంటే బియ్యం ఓపెన్ చేసి బియ్యం డబ్బాలో వేసేటప్పుడే చక్కగా ఈ ప్యాకెట్స్ని అందులో వేసుకున్నారంటే బియ్యంకి సుంకు పురుగు కానీ చీమలు కానీ పట్టుకుంటా బియ్యం అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాము. ఒక్కోసారి మనము పెరుగు అనేది తోడు పెట్టేటప్పుడు సరిగ్గా తోడుకోదు కదండి, సగం ముక్కలాగా లేదంటే వాటర్ లాగా పెట్టిన పాలు అనేవి పాలు లాగే ఉండిపోతాయి. అలాగే పెరుగు కూడా మనకేంటంటే అలానే టేస్ట్ లేకుండా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు పెట్టిన పెరుగు అనేది తోడుకోలేదనుకున్నట్లయితే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. పెరుగు మంచి రుచి ఉంటుంది, అలాగే గడ్డలా తోడుకుంటూ ఉంటుందండి. ఏమీ లేదు, మనకి ఇప్పుడు వాతావరణం చల్లబడిపోయింది కాబట్టి కొంచెం పెరుగు అనేది తోడుకోవడం కష్టమవుతుంది. హీట్ వల్ల మనకి పెరుగు అనేది తోడుకుంటుంది కాబట్టి ఈ హీట్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. మీరు పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ తీసుకొని మిడిల్లోకి ఈ విధంగా కట్ చేసుకొని మీరు కావాలనుకున్నట్లయితే లోన ఉన్న సీడ్స్ని తీసేయండి. ఎందువల్లంటే చిన్నపిల్లలు కారం ఉంటే పెరుగుని తినరు కాబట్టి. లేదు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అలా ఉంచేసుకోవచ్చండి. మీరు పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా రెండిట్లో ఏదైనా తీసుకొచ్చండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను రెండింటినీ తీసుకున్నాను. ఇలా మీకు పెరుగు ఎప్పుడైనా పులిసిపోతుందని కానీ లేదనుకున్నట్లయితే తోడుకోలేదనుకున్నట్లయితే ఇలా పచ్చిమిర్చిని ఎండుమిర్చిని పెట్టినట్లయితే పెరుగు చక్కగా తోడుకుంటుంది, పులిసిపోకుండా ఎక్కువ రోజులు మంచి రుచితో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా చపాతీ చేసేటప్పుడు ఎంతో కొంత పిండి అనేది ఉండిపోతే దాన్ని ఈ విధంగా తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే దాంతో చపాతీలు చేయాలంటే చాలా గట్టిగా ఉంటాయండి. అలాగే పిండిని ఒక 1 అవర్ పోని బయట పెట్టేసి చేద్దామంటే చేసే పూరీలు కానీ పుల్కాలు కానీ చపాతీలు కానీ అస్సలు మెత్తగా రావు కదా. ఒకవేళ పిండి గట్టిగా ఉంది అప్పటికప్పుడు మేము చపాతీలు పుల్కాలు చేయాలి మాకు టైం లేదు అనుకునేటప్పుడు చిన్న రెమెడీని ట్రై చేయండి. ఏమి లేదు, జస్ట్ ఒక కుక్కని తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసేసి అడుగున ఒక చిన్న బౌల్ పెట్టుకొని మనము కుక్ చేసుకోవాల్సిన చపాతీ పిండిని జస్ట్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడెక్కిస్తే చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. పిండి అనేది మనం అప్పటికప్పుడు కలిపి నానబెడితే ఎంత స్మూత్గా ఉంటుందో అదే స్మూత్గా ఉంటుందండి. ఇలా వేడి చేసుకొని పిండిని మనము చపాతీలు చేసినా పులకాలు చేసినా ఎన్ని గంటలైనా కూడా గట్టిపడిపోకుండా చపాతీలు కానీ పూరీలు కానీ చాలా చక్కగా వస్తాయి. ఖచ్చితంగా ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి, టైం కూడా సేవ్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఫేస్ అనేది డల్గా ఉంది, లుక్ రావటం లేదు, ఫంక్షన్స్కి వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకుంటారు, కానీ రకరకాల క్రీములు వాడి ఫేస్ ప్యాక్లు వాడుతూ ఉంటారు కదా. ఇవేవీ లేకుండా న్యాచురల్గా మీరు ఇంట్లో ఉండేటప్పుడు వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ ఫేస్ ప్యాక్ని మగవారైనా ఆడవారైనా ట్రై చేయండి. ఫేస్ మంచి గ్లోయింగ్ వస్తుంది. కొంచెం శనగపిండిని తీసుకొని ఇందులో మీకు నచ్చిన కాఫీ పౌడర్, కొంచెం పెరుగు వేసుకొని, కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని ఇలా ప్యాక్లా తయారు చేసుకొని మీ చేతులకి, మీ ఫేస్కి, నెక్కకి అప్లై చేసినట్లయితే ఫేస్ మీద ఉండే ట్యాన్ కానీ లేదంటే డస్ట్ పార్టికల్స్ ఏవన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అలాగే మనకి ఫేస్ అనేది ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. రకరకాల క్రీములు ఇవన్నీ ఫేస్ ప్యాక్లు వాడే బదులు న్యాచురల్గా ఇంట్లో రెమెడీస్ ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు, డబ్బులు కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుంది. జనరల్గా మనము పూజ ఒత్తులు అనేవి మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదండి. వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ రేట్ అనేది ఉంటుంది, తక్కువ ఒత్తులు వస్తూ ఉంటాయి. అలాగే మనం దీపం పెట్టినంతసేపు కూడా మన పూజ రూము, మన ఇల్లు కూడా మంచి సువాసన వెదజల్లాలంటే ఒత్తులను మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. ఏమీ లేదు, నేను కొంచెం కాటన్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఒత్తులు తయారు చేసుకోవడానికి కోసం కొంచెం ఒక స్పూన్ వరకు కూడా మిల్క్ తీసుకొని ఒత్తులు మంచి సువాసన రావడం కోసం నేను ఇందులో కొంచెం మిల్క్లోనే జవ్వాది పౌడర్ని తయారు చేసి, జవ్వాది పౌడర్ మనకి 21 రూపాయలు 30 రూపాయలు ఉంటుందండి. ప్రతి పూజ స్టోర్లో, కిరాణా స్టోర్లో ఉంటుంది. జవ్వాది పౌడర్ అంటే ఇస్తారు. దీన్ని జస్ట్ కొంచెం అప్లై చేస్తే చాలు, చాలా మంచి పరిమళం వస్తుందండి 24 అవర్స్. దీన్ని ఈ విధంగా ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒత్తులు అనేవి మనకి పువ్వు ఒత్తులు కానీ, పల్చటి ఒత్తులు కానీ మిషన్తో తయారు చేసినట్టు స్ట్రాంగ్గా చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఇటువంటి చిల్లులు గిన్నె అనేది ఉంటుంది కదండి, జిబ్రేక్ అంటూ ఉంటారు. ఇలాంటి గిన్నె కానీ ప్లేట్ కానీ ఉంటే ఎవరు సహాయం లేకుండా ఎన్ని ఒత్తులైనా మనం నిమిషంలోనే చకాచకా చేసుకోవచ్చండి. బయట కొనే పనే లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఒత్తుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా ఫోల్డింగ్ చేసుకొని పైన ఇలా కొంచెం మిల్క్లోని మనం తయారు చేసుకున్న ఆ మిల్క్లోని చేయిని ముంచుకుంటూ దీంతో పాటు మనం ఈ విధంగా ఈ చిల్లి ప్లేట్లో పెట్టుకొని పైకి ఈ విధంగా లాగడం వల్ల ఏంటంటే కిందన మనకి దూది అనేది ఊడిపోకుండా నార్మల్గా మనం మిషన్తో కనుక బయట కొన్ని చేసినట్లు ఎలా అయితే ఉంటాయి అదే విధంగా ఉంటాయి. ముఖ్యంగా అన్నీ సమానంగా సైజులోనే వస్తాయండి. అలాగే మనం ఇందులో జవ్వాది పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు మీరు ఇంట్లో ఇలా ఒత్తులు తయారు చేసుకోవడం కనుక నేర్చుకున్నారంటే అసలు మీరు బయట కొనే పనే ఏమీ ఉండదండి. జస్ట్ మనం మార్కెట్లో కొంటే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేవన్నీ మనకి పండగలే కాబట్టి చక్కగా ఇంట్లోనే ఒత్తులను ఈ విధంగా తయారు చేసుకున్నారంటే హ్యాపీగా మనం దీపం వెలిగించేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి. నీట్గా ఇంట్లోనే మనకు నచ్చిన సైజులోనే ఒకే సైజులోనే నీట్గా చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, సింపుల్గా ఒక చిన్న చిల్లులో ప్లేట్ తోటి మనం ఇన్ని ఒత్తులను తయారు చేసేసాము. ఖచ్చితంగా ఒత్తులు తయారు చేసేటప్పుడు చిన్న చిట్కాని ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.